కంటే ముందుగా ఒక పెద్ద వార్త పట్టుకొచ్చిన అదైతే చూడాలి కదా, చూద్దాం పారి. ఓష్ని గిదెందుల్లా నిమ్మలానికే మారుపేరైన మన నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి సార్ అగ్గి మీద గుగ్గిలమైండు. కొల్లాపూర్లో పైసల మంత్రి బట్టి సార్ పెట్టిన ఓ మీటింగ్లా సార్ సీరియస్గా ఏదో ముచ్చట చెప్తుంటే పక్కెమ్మటున్న ఓ అన్న కాగితం మీద స్పీచ్ దబ్బిన ఒడిపిర్రి సార్ అని రాసుకొచ్చి ఇచ్చిండు. అంతేగా ఓ ఎంపీని జనాల కోసం నేనేదో మాట్లాడుతుంటే నన్ను నడమల ఆపమంటారా అని ఒంటికాల మీద లేచిండు సారు. మరి గా కోపంలో ఏమన్నాడో మీరు కూడా ఇనుర్రి. ఇక్కడికి వచ్చింది కృష్ణారావు గారు పెట్టిన చేపల కూర చికెన్ కర్రీ తినిపోవటానికి కాదు. ఇక్కడికి వచ్చిన ప్రజలకి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఢిల్లీలో ఏం జరుగుతుంది అన్ని విషయాలు ప్రజలకు ఒకసారి మాట్లాడుకోవాలనే ఇక్కడ రావటం జరిగింది. ఏంటిరా ఢిల్లీలో మీటింగ్ ఉన్నా ఆడికి పోకుండా ఈడికి వచ్చింది ఎందుకు? అందరి లెక్క నేను కోడి తునకలు చేపల ఫ్రై కోసం రాలే, జనాల కోసం 4 మాటలు అక్కడికి వచ్చే ముచ్చట్లు చెప్దామని వస్తే నడమల ఆపమంటారా? జూపల్లి గారు ఈ తరీక బంద్ చేసుకోవాలి అని గట్టినే గరమైండు. కృష్ణారావు గారు కొద్దిగా ఇటువంటి ప్యాచ్ నా దగ్గర పంపుకున్న చూడు, ఆడెవడాడు తప్పని తప్పున్నారా? నేను మాట్లాడేది మీ గురించి, ప్రజల గురించి. ఏదో ఒకటి రాసుకొని వచ్చినాళ్ళు మాట్లాడకూడదంటే ఇక్కడ ఎందుకు వస్తున్నాం మేము? చూడుర్రి సార్ ఎట్లా కోపం అయిండో. మరి అంతే కదా, అదే పాయ సారేమన్నా గల్లీ లీడరో బుడ్డ లీడరో కాదా ఎంపీ? మరి గిసొంటి మీటింగ్ పెట్టినప్పుడే కదా 4 మంచి ముచ్చట్లు చెప్పేది. అది కూడా నడమంత్రాన్ని ఆపమంటే ఎవరికైనా కోపం రాదా? అసలు ఓ సొంత పార్టీ నాయకుడు మాట్లాడుతుంటే బంద్ పెట్టాలి అనే ఆలోచన ఏమిటికొచ్చింది, ఎవరికొచ్చింది? కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటది అనుకున్నాం గాని మరి గింత స్వేచ్ఛ ఉంటది అనుకోలే అని గుసగుసలాడుతుర్రు గీ ముచ్చట చూసిన జనాలు. అన్నట్లు ఇప్పుడు గీ ముచ్చట సోషల్ మీడియా వైరల్ అయి తిరుగుతుంటే ఎగస్ పార్టీ వాళ్ళకు సందు దొరికినట్లు అయ్యింది అని కామెంట్లు రాసుకొస్తుర్రు నెట్టన్నలు.